రఘువంశం ద్వితీయ సర్గ 68వ శ్లోకం. మన శ్లోకాలు దగ్గరకు వస్తున్నాయి, 75కే అయిపోతున్నాయి. 74 ఉన్నాయి. ఆ? 74 అంటే ఇంకా 5 ఎన్నో ఉన్నాయండి. అంతే అంతే. కనుక ఈ లోపల మరి దీని దాకా తర్వాత 6 ఏం చేద్దాం అనేది ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. ఒక సిద్ధాంత కమిటీ కూడా మనకు 7 ఉంటాయి. వచ్చేస్తుంది. 76 ఉన్నాయి. 76 74 76 ఇంకా ఏ 7 ఉన్నాయి. అంటే ఇంకా 2 వారాలు. 2 వారాల తర్వాత మనం ఏం చేద్దాం అనేది ఇప్పుడే నిర్ణయం చేసుకున్నాం. తృతీయ సర్గ మొదలెడదాం. తృతీయ సర్గనా? ఏ తృతీయ వద్దా? అంటే ఒక మంచి ఘట్టం ఉండాలి. ఓ అప్పుడు అది పార్వతీ కళ్యాణం చెప్పుకోండి. కుమార సంభవం. కుమార సంభవం కుమార సంభవం చెప్తా. పార్వతీ లేదా భగవద్గీత చూద్దాం. తేలిక భగవద్గీత. అబ్బో భగవద్గీత అంటే భగవద్గీత మామూలు ముక్కసి ముక్కార్థ దాకా మనం అర్థం చెప్పుకోవచ్చు. దానికి వ్యాఖ్యానంకు పోతే వ్యాఖ్యానం అక్కర్లేదు. గ్రామటిక్ గా అది తేలికైంది. నోట్లో ఊరిపోయాయి కాబట్టి భగవద్గీత అందరికి అది ఈజీ అవుతుంది. ఈజీ అది అయిన తర్వాత మిగతా చెప్పుకుంటే ఇంకా తేలికపోతాయి. తెలిసింది చదువుకోవడం ఇంకా తేలిక. భగవద్గీత మామూలు అర్థం అంటే మనకు చదవగానే అర్థమవుతుంది. నిజానికి మీరందరూ కూడా ఈజీగా చెప్పవచ్చు ప్రతివార్థం. ఎందుకంటే మీరు గీతా మకరందంలో విశేషార్థం ఇచ్చారయ్యా. వ్యాఖ్యానంలో చాలా ఉంది, అద్భుతమైన వ్యాఖ్యానాలు దొరికెడితే ఓ పక్షాంతం ఉండదులేండి. ఈ గంట మనకేం చాలదు. సరే, ఇంకోటి ఏదైనా కావ్యం తీసుకుందాం. సరించండి, ఏమైతే బాగుంటుంది. మేఘ సందేశము పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది. దొరికేవి అయితే బుక్ మనకు అవైలబుల్ ఉండాలి. దొరికేవి అయితే బాగుంటుంది. అందుబాటులో ఉన్న పుస్తకాలే మనం చూసుకోవాలి. రాజేశ పీడి అది కుమార సంభవం ఉందన్నారు. కుమార సంభవం పంచవసరిగా ఉందన్నారు కదా. అసలు రాజయ్య గారు, గురువు గారు అసలు రాజయ్య గారు చెప్పండి. వ్యాఖ్యానంతోనే దొరకలేదా? దొరకలేదు. పంచవసరిగా ఉండాలి. కర్మ ఉన్నది కానీ దాంట్లో ఏమి లేదు, బట్టి అర్థ తాత్పర్యాలు ఇచ్చాడు అంతే. వ్యాకరణ విశేషాలు లేవు. విశేషాలు దొరకవు, కష్టం. వ్యాకరణ విశేషాలు లేవు దాంట్లో. చూడండి, ప్రథమ సర్గ ద్వితీయ సర్గ దొరుకుతాయి. రామోరావి రఘువంశమా? కాదు కుమార సంభవం. కుమార సంభవం రెండు సర్గలు ఆయన ఉన్నాయి. అవే పెట్టుకుంటే ప్రథమ సర్గ అద్భుతమైన బాగుంటుంది. హిమాలయ వర్ణన చాలా అద్భుతమైన వర్ణన. హిమాలయ వర్ణము, గౌరీ జననము అంతా వర్ణనలు బాగుంటాయి. అప్పుడే లఘు సిద్ధాంతగా మీద అయిపోయింది అయ్యా. లఘు సిద్ధాంతగా ఇంకా మళ్ళీ మనకు దాని తర్వాత ఉంది ప్రకరణం, కారకాలు, సమాసాలు. సమాసాల తర్వాత ముందు ఇప్పుడు సంధి ప్రకరణంలో అల్సంధి మాత్రమే అయింది. అల్సంధి, విసర్గ సంధి ఉంది. లఘు సిద్ధాంతం అనంతమైంది. మీకు 3-4 సిద్ధాంతం సంవత్సరమైనా కాదు అది. లేకుంటే ఒక చేయండి సార్, అర్థం స్పోకెన్ సాంస్క్రిట్ డిజైన్ చేయండి. ఇంతకు చెప్పిన అవే కదా, స్పోకెన్ సంస్కృతే కదా. దానికంటే వారి ఉద్దేశం ఏంటంటే మాట్లాడించండి శిష్యులందరి చేత. అంతే, అది మెయిన్. స్పోకెన్ ఇంగ్లీష్ లాగా స్పోకెన్ సాంస్క్రిట్. సంస్కృతం బుక్ ఉందిలేండి. సంస్కృత భారతి వాళ్ళు వేశారు. సంస్కృతం బుక్ ఉంది. నేను కొన్నా, ఎక్కడో వెతకాలి అది.
ఆ నా సురభారతి దగ్గర ఉండే ఏది పుస్తకాలలో కావాలన్నా ఒకటే, మీకు ఏమీ లేదు, శబ్దాలు ధాతు కంఠస్థం కావాలి. ఆ పని చేయించండి. అవును సో అవును రెండు అంతే అది అంతే. అది ప్రధానంగా ఉంటేనే మీరు దానికి ఏంటంటే మధ్య మధ్య ఏమంటే అది ఈజీగా చేయవచ్చు. అవును అంతేనండి. ప్రధానం లేకపోతే అదే. లైట్గా ఇప్పుడు స్టార్టింగ్ చేయవచ్చు, ఒక్కొక్క వాక్యం చెప్పవచ్చు, తయారు చేయవచ్చు, కానీ మీరు శుద్ధధాతు ఉంటే ముందుకు పోతుంది, లేకపోతే ఎక్కడ చెప్పగలిగింది అక్కడే అన్నట్టుగా అన్ని ఆపదాలు మాత్రం ఆ వాక్యాలు మాత్రమే చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు. శబ్దము ధాతువు లింగ భేదం గుర్తించడం ఈ మూడు రావాలి. అవి వస్తాయి. అవి జ్ఞాపకం చేస్తే, శబ్దధాతు వస్తే ఆటోమేటిక్గా మనం దాన్ని తొందరగా పికప్ చేసుకోవచ్చు. ఏం లేదు. ఒక్క పని చేద్దాం, ఒక శబ్దాన్ని ఉమ్, చదవాలి మనం. అది ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఉమ్, నీకు చెప్తున్నారు, అట్లానే శబ్దం కూడా చెప్పాలి. మహేశ్వర సూత్రాలు చదువుతున్నట్టుగా రోజు ఒక్క శబ్దాన్ని, ఒక శబ్దము ఒక 4-5 రోజులు, ఒక వారంకి ఒక శబ్దం కానీ దాన్ని వారంతో వీళ్ళు పాటు చదివితే అందరూ అనాలి. రెండేసి అనాలి అంటే మ్యూట్గా పెట్టుకొని, అందరు అన్మ్యూట్ పెట్టుకుంటే కష్టమే, అప్పుడు ఎవరు ఏమంటారో అర్థం కాకుండా ఉంటుంది. అన్మ్యూట్లు వీడియో ఆడియో అన్ని మ్యూట్ చేసి కూర్చుంటారు. ఆడియో వీడియో మీ ఇష్టం, ఆడియో సంగతి నేను చెప్తున్నా. ఆడియో ఏంటంటే అందరూ ఆడియో ఆన్ చేసి కూర్చుంటే ఒకళ్ళు అంటూ అందరు అంటుంటే అప్పుడు మనకు డిస్టర్బ్ వస్తుంది, మనకి ఏమర్థం కాదు. ఇంకోటి అందరూ ఒకేసారి అంటామని మనం అనుకుంటాం, కానీ ఆ విన్నటువంటి తర్వాత మన అన్నటువంటి దానికి మధ్యలో గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చి ఇద్దరు ముగ్గురు ఒకేసారి అంటే ఒకే కంఠంలాగా రాదు. మనం ఏదో అందరం సామూహికంగా పారాయణం చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో అట్లా ఇక్కడ రాదు, ఇది వీడియోలో రాదు, మనం జూమ్లో రాదు. నాకేమవుతుందంటే 3-4 కంఠాలు ఎవరెవరు ఏమంటున్నారో కూడా తెలియని ఏదో చెవ మార్కెట్లో అందరిలాగా ఉంటుందన్నమాట. అందుకొరకని ఒక్కళ్ళ మాటమే బయటకు వినరాలి, మిగతా మ్యూట్ చేసుకొని గట్టిగా మీరు చదవాలి శబ్దాన్ని. అంటే చదివితే అప్పుడు అందరికీ అర్థం వస్తుంది. ఇంట్లో వాళ్ళు మారిపోతారు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మీరు ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఇంట్లో వాళ్ళ చెవులు మ్యూట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మా మనవాడు చెప్తుండే, మా అబ్బాయి చెప్తుంటే శబ్దాలు, ఇప్పుడు కాదు ఇప్పుడు అనిపించి వాడు చెప్తాడు. చెప్పగా మా మనవరాలు వచ్చింది, అది 4-5 సంవత్సరాలు. అది ఏదో చెప్తుంటే అక్కడక్కడగా శబ్దాలు మొత్తం విభక్తి చెప్తుంది, ప్రథమాంట సంబోధన ప్రధాక్తి ఉండి అటు ఇటు దానికి ఇష్టవచ్చే పదాలే చెప్తూ ఉంటుంది, అన్నింటికీ ఓ విభక్తులు చెప్తుంది. ఏదో ఒకటి మొత్తానికి అంటే వినడం ద్వారా కొన్ని ఈ విధంగా ఉంటుంది అనే ఒక నాలెడ్జ్ మాత్రం ఉంది. ఒక క్రమంలో దానికి రాకపోయినా మొత్తానికి చెప్తుంది. అది ఏదో రామాయణ రామాయ రామత రామ పంచమి రామత రామ శ్రమ సృష్టి అది ఇట్లా ఇష్టం చెప్తుంది. ఇక ఓ పదం గ్రిప్పు లైన్ అని ఉండదు. ఇట్లా అంటే మనకు వాళ్ళ కూడా పిల్లలు కూడా అలవాటు అవుతుంది. ఒకటి శబ్దం ఒకటి నేర్చుకుంటే పర్వాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఓరల్గా అంటేనే కంఠస్థం కావాలంటే కంఠం ఉపయోగించాలి. ఊరికే మనస్సు చదివి కేవలం మౌనంగా చదివితే రాదు. మౌనంగా రాసే కంఠస్థం కాదు, కంఠస్థమే దాని పేరు. కంఠంగా ఉపయోగించాలి అంటే గట్టిగా చదవాలి. మన ఈ సౌండ్తోనైనా ఇంకొంచెం సౌండ్ ఎక్కువ తక్కువ పెట్టినా మనం పెట్టే సౌండ్ బట్టి మన మైండ్లో ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఇవి నేను పుస్తకాలలో ఏం మానసిక తత్వశాస్త్రం చెప్పే విషయం కాదు, నేను నా స్వయం అనుభవంతోనే అందరికీ చెప్పే విషయం చెప్తున్నాను. నా 30 ఏళ్ల క్లాసులో పిల్లలు చెప్పే విధానం చెప్తున్నాను. కంఠాన్ని ఉపయోగించడం ద్వారానే కంఠస్థం అవుతుంది. కంఠం కాకుండా కేవలం మౌనంగా మీరు 1000 సార్లు చదివినా అది అంతే ఉంటుంది, రాదు. కంఠం ఉపయోగించాలంటే అందరూ ఏమంటున్నాను, శబ్దం చదివేటప్పుడు మనం అందరం చదవాలి కనుక అందరు చదివితే ఈ దీంట్లో డిస్టర్బెన్స్ ఒక్కళ్ళు మాత్రమే, ఎవరో ఒక్కళ్ళను శైలజ గారు నిర్ణయిస్తారు, మీరు చదవండి చెప్తుంటారు, ఎవరు చెప్తే వాడు చదవండి. రోజు ఒక్కడైనా పర్వాలేదు, అందరూ ఒకే వ్యక్తి అన్ని రోజులు వద్దు, రోజు ఒక్కడు అట్లా చదవడం, శబ్దాలు ముందర పెట్టుకోండి, చదవండి. ఇప్పుడు ఇవాళ సోమవారం ఉంది, వాడు రామశబ్దం చదువుతాం, ఈ 4 రోజులు రామశబ్దం చదవండి గ్రిప్ వచ్చేదాకా. లేకపోతే ఇంటి దగ్గర చదివి అప్పచెప్పేమనండి. ఇక్కడ ఇంకా అప్పచెప్పడమే కూడా అప్పచెప్పిన అది బెస్ట్. మీరు అన్నది చాలా చేయడం అనేది ప్రధానం. కనీసం అది చేయకుండా ఇంటి దగ్గర చదివి క్లాస్ లో అప్పచెప్పాలి అంతే. క్లాస్ లో అంటే దానికంటే ఇలా రోజు చదవడం బాగా రోజు చదవడం పారాయణ విధానం. పారాయణం మనం అప్పచెప్పి ఎవరంటే వాళ్ళు చెప్పేది కంట వీళ్ళు చెప్తూ ఉంటేనే రోజు వస్తుంటేనే అది అందరికీ వస్తుంది. ఇప్పుడు
ఒకే రామశబ్దం కాదు. రామశబ్దం అవును, అవును. కేవలం ఎవరైనా ఒకడు రామ అంటే అకారాంతం, కృష్ణ, ఉకారాంతం ఒకడు ఎలా శివ, తీసుకుంటాం? ఒకడు విష్ణు, ఒక అన్ని అకారాంతాలు. అదే అకారాంతం. అకారాంతాలు ఏవైనా మీకు తోచిన ఏవైనా పెట్టండి. ఆ శబ్దాన్ని రామ గోవింద ముకుంద అకారాంతాలు కావాలి. అవి శబ్దాన్ని అట్లానే ప్రయత్నం చేయండి. అట్లా ఒక్క శబ్దం. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోవద్దు. మనకున్న ఈ అరగంట, ముప్పో గంట టైంలో కూడా మనం ఉన్న టైం అంతా దానికి వినియోగిస్తే మన పాఠం చెప్పుకోలేం కనుక ఒక్క శబ్దాన్ని మాత్రం. ప్రార్థన తర్వాత వెంటనే అది మీరు అన్ని ఇంట్లో సూత్రాల కావాల్సిన తర్వాత ఒక పని చేయండి. ఇంట్లో పారాయణం విధానం పెట్టండి. ఉమ్. కేవలం గోశబ్దం దాకా చదవండి రోజు. ఒక వారం రోజుల దాకా. ఒక వారం స్త్రీలింగ శబ్దాలు చదవండి. ఇంకో శబ్దం ఇంకో చదవండి. మళ్ళీ అంటే అవి మళ్ళీ రిపీటేషన్ కావాలి. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ రిపీటేషన్ కావాలి అట్లా. అవి చదవడం ద్వారా మనకు జ్ఞాపక శక్తిగా ఉంటుంది. పారాయణ విధానం చాలా గొప్పది. దాన్ని ఆవర్తన అని అధ్యయన విధానంలో ఆవర్తన అంటారు. ఆవర్తన చేయమంటారు. మాకు చిన్ననాడు మేము చదువుకున్న సమయంలో మా నాన్నగారు వాళ్ళు మాకు ఇప్పుడే నేనంతా 5వ తరగతి, 6వ తరగతిలో ఉన్న సమయంలో కూడా మాకు ఇంక సంస్కృతం చేరకముందు నాకు చెప్పి రోజు సాయంత్రం, రాత్రి చదివిన తర్వాతనే పడుకోవాలి. ఆయన్ని కూర్చొని ఒకసారి మా అన్న, నేను కలిసి చదివి ఆ తర్వాత పడుకోము. అక్కడ మంచంలో కూర్చొని పెరట్లలో మంచాలలో కూర్చొని చదివిన తర్వాతనే పడుకోవాలి. అయితే అందరం కలిసి ఒకటి చదివేవాళ్ళం మొత్తం పారాయణ చేయడం. అంటే రోజు పారాయణం అనుసంధానం చేస్తుంది. ఎంత కంఠస్థం చేసినా అది మళ్ళీ అంటే పూలమాలకు ఎప్పుడొక పూలలు చేర్చినా దానికి దారం అనుసంధానం చేసినట్టుగా ఈ మనం కంఠస్థం చేసిన చదువుకు ఈ పారాయణం అనుసంధానం అవుతుంది. అది దాని జ్ఞాపక శక్తి ఉంచుతుంది. అది మైండ్‌లో ఎప్పుడు రిపిటేషన్ అవుతుంటుంది. కనుక చేస్తుండాలి. దానికి మనం జ్ఞాపకం చేసాం అయిపోయిందంటే కాదు. వినపడుతుందన్నమాట. వినిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు వినిపిస్తుంది. సరేలే నెట్ ప్రాబ్లమ్ అని చెప్పి చూపించాను. సరే ఇవాటి శ్లోకం మనకు ఇవాళ శబ్దం చదువుదామా ఒక్కసారి? ఇవాళ శబ్దం చదవండి. శైలజ గారు మీరే ముందు పెట్టండి. రామశబ్దం ఉందా మీ దగ్గర? ఉందా రామశబ్దం? రాధేశారా నేను వాళ్ళు పెట్టేయండి. చదవా రాజయ్య గారు చెప్తారు. శబ్దం ఉందా రాజయ్య గారు? నాకు రామశబ్దం పట్టి రామశబ్దం చెప్పుకుంటారా? రామశబ్దం చెప్పండి. రామశబ్దానికి అంత సీనియర్ ఎందుకు సార్? నేను చెప్తా. చెప్పండి. అంటే ప్రారంభం కనుక సీనియర్ అండి ఎట్లా చిన్నప్పుడు సీనియర్ కాదు. చిన్నప్పటి నుంచి గుర్తుంది. చెప్పండి. రామ రామౌ రామ అకారాంత దగ్గర మొదలు పెట్టాలి. అకారాంత పుల్లింగో పుంలింగో రామశబ్ద రామ రామౌ రామా హే రామ హే రామౌ హే రామా విభక్తులు కూడా చెప్పాలి. ప్రథమా విభక్తి అది కూడా చెప్పాలి. అర్థం చెప్పాలి, విభక్తులు చెప్పాలి. అబ్బో, అది ఎంత గుర్తు తెలుసు కదా సార్. అదంతా తెలిసిందేనే. తెలవడం కూడా కాదు, తెలవడం కాదు. అది నాకు ఇప్పుడు రామ అంటే రాముడు ప్రధాన మీకు తెలియదా? తెలుసు కదా. రామ రాముడు రామశబ్ద రాముడు రామ రామ అకారాంత పుంలింగో రామశబ్ద రాముడు ఒకసారి ప్రథమా విభక్తి రామ రామ రాముడు రామ రామౌ రామా ఇలా చెప్పేమంటారా? అంతే అండి. నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం అకారాంత పుంలింగో రామశబ్ద రాముడు అంతే. ఓకే. రామ రామ ప్రధాన వ్యక్తి హే రామ అంటే ఎట్లా చెప్పుడు కూడా హే రామ హే రామో హే రామ రామం రామౌ రామ ప్రధాన వ్యక్తి విభక్తులు చెప్పాలి. ప్రథమా విభక్తి రామ రామౌ రామ ద్వితీయ విభక్తి మీరు కరెంట్ పోయిన మీరు మాట్లాడుతున్నారా? మీరు కనబడుతున్నారు. కరెంట్ పోయిందా? రాజా గారు చెప్పండి. కారాంత పుల్లింగో రామశబ్ద ప్రథమా విభక్తి రామ రామౌ రామ ద్వితీయ విభక్తి రామం రామౌ రామ సంబోధన ప్రథమ విభక్తి హే రామౌ హే రామా ద్వితీయ విభక్తి రామం రామౌ రామ తృతీయ విభక్తి రామేణ రామాభ్యాం రామైః చతుర్థి విభక్తి రామాయ రామాభ్యాం రామేభ్యః పంచమి విభక్తి రామాభ్యాం రామేభ్యః షష్ఠి విభక్తి రామస్య రామయోః రామాణాం సప్తమి విభక్తి రామే రామయోః రామేషు
విభక్తులు తర్వాత చెప్పాలి, ముందు కాదు. రామ 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 ప్రథమావిభక్తి అలాగా. రామ హే రామ మూల ప్రథమావిభక్తి అట్లా. రామం రామో రామ ద్వితీయ విభక్తి, రామాయణ రామాభ్య రామ తృతీయ విభక్తి, రామాయ రామాభ్య రామ చతుర్థి విభక్తి, రామాభ్య రామ రామశ్రీరామయో రామాయణ షష్ఠి విభక్తి, రామయో రామేశ విభక్తి. సప్తమి. శబ్దము ఎంత గ్రిప్ రావాలి అంటే మీరు ఎటు తీసినా ఎటు చెప్పినా ఏ విభక్తి ఏ వచనం అడిగినా చెప్పగలగాలి. అట్లానే ఉల్టా వ్యతిరేకంగా అంటే రామేష్ రామయో రామే సప్తమి విభక్తి, రామాయణ రామయో రామస్య షష్ఠి విభక్తి, రామేభ్య రామాభ్యాం రామ పంచమి విభక్తి, రామేభ్య రామాభ్యాం రామాయ చతుర్థి విభక్తి, రామై రామాభ్యాం రామేణ తృతీయ విభక్తి, రామాన్ రామో రామ ప్రథమ ద్వితీయ విభక్తి, హే రామ హే రామ సంబంధం ప్రథమ విభక్తి, రామో రామ ప్రథమ విభక్తి. అటు అటు ఇటు ఇట్లా ఎటైనా చెప్పగలగాలి. చెప్పేది ఏమవుతుందంటే మనకి ఏ విభక్తి అనేది మనకు మైండ్ స్ఫురించి, అంటే ఇక్కడ మనం పంచవిభక్తి వాడాలని మన మాటల్లో అనుకున్న సమయంలో తక్కువ ఆ విభక్తి స్ఫురిస్తుంది, లేకుంటే వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ విభక్తి, ఇక్కడ ఉన్న ఏ విభక్తి, ఈ విభక్తి చెప్పకపోతే ఇంకా కష్టం, కన్ఫ్యూజ్. ఈ రామాదాయ పంచమ చతుర్థి షష్ఠి ఏదో తెలియదు మనకు, అట్లా ఉంటుంది. ఇంకా విభక్తులు కూడా చెప్పుకుంటారు ఎప్పటిదాకా కొంత ప్రాక్టీస్ అయ్యేదాకా. మన తర్వాత అలంత శబ్దాలు అక్కడ పోయిన తర్వాత అప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు తచ్చేద్దాం చెప్తాం, సర్వనామ సగతవుతే తంతో తాంతే అభ్యంత తస్మిత అభ్యంతి అని రకరకాల చెప్పుకుంటూ పోవచ్చు. అప్పుడు విభక్తులు మనకైతే స్ఫురిస్తాయి, ఎట్టా వాయిద్యం పట్టిన ఐడియా ఉంటుంది. ఇట్లా సరే, వాటి శ్లోకం చూడండి ఒక్కసారి. 68వ శ్లోకం. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురుర్నృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రయాయ శశంస వాచా పునరుక్తమేవ. దాదా కనబడి చూస్తారు. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురుర్నృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. చదవండి గంటల వారు. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురునృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురునృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానమితం ప్రియామై శశంస వాచా పునరుక్తమేవ. ప్రియాయై. అరుణ గారు. గురుగారు. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురునృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. తస్యా ప్రసన్నేందుముఖ ప్రసాదం గురునృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. తస్యాః ప్రసన్నేందుముఖః ప్రసాదం గురుః నృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తం ఏవ. శ్రీదేవి గారు. అయ్యా నమస్తే. అస్మద్గురుభ్యో నమః. తస్యాః ప్రసన్నేందుముఖః ప్రసాదం గురుర్నృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. తస్యాః ప్రసన్నేందుముఖః ప్రసాదం గురుర్నృపాణాం గురవే నివేద్య ప్రహర్ష చిహ్నానుమితం ప్రియాయై శశంస వాచా పునరుక్తమేవ. చెప్పండి. పదాలు నేనేం రాశాను అవి చెప్పనా? అందుకోసం చూస్తున్నారు ఇప్పుడు చెప్పడానికి. తస్యాకి రాయలేదయ్యా, తెలియలేదు. తర్వాత ప్రసన్నేందు గురుగారు నమాసత్యం అవుతాడా గురుగారు? అది తస్యాహ
అంటే ఇప్పుడు పుస్తకంలో చూస్తే తస్యాహ తయోహ తాసాం తశ్శబ్దవ దకారాంత స్త్రీలింగ షష్ఠేక వచనాంత అని ఉంది. రమా ఇప్పుడు శబ్దం లాగా అంతే అదే ఇప్పుడు అది నేను రాయలేదు, సిన్సియర్ గా చెప్తున్నా. తర్వాత ప్రసన్నేందు ముఖ, ప్రసన్నా ప్లస్ ఇందు ముఖ అకారాంత పుల్లింగ శబ్ద ఏకవచన అని రాశాను. తర్వాత ప్రసాదం ద్వితీయేకవచనం అకార అది చెప్పరా ముఖ విభక్తులు చెప్పాలి కదా. అదే మరి ఏదో ఒకటి మూడు పోతుంది కదా, నేను రాసింది చెప్తున్నా. సరే. ముఖాహ ముఖాహ ముఖ ముఖాహ ఇక్కడ ఉందా? ఇందు ముఖాహ ప్రసన్నేందు ముఖ శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమేకవచనాంత ఉంది. సరే పుస్తకం చూసే చెప్పేస్తా. ప్రసాదం ప్రసాదౌ ప్రసాదాన్ ప్రసాద శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయేక వచనాంత. గురుః గురూ గురవః గురు శబ్ద ఉకారాంత పుల్లింగ ప్రథమేక వచనాంత. నృపాణాం నృప శబ్ద ఇక్కడ నెట్ అకారాంత కనెక్షన్ పోయింది. పుల్లింగ ఏమండి? ఇక్కడ నాకు నెట్ కనెక్షన్ పోయింది మధ్యలో. చూసాం అదే. చూసాం, మొత్తం బ్లాక్ అయిపోయింది, అందుకనే అనుకున్నాం. చెప్పు. తర్వాత నృపాణాం నృపాః తేషాం నృపాణాం నృపస్య నృపయోః నృపాణాం నృపశబ్ద అకారాంత పుల్లింగ షష్ఠీ బహువచనాంతః. గురవే గురుభ్యాం గురుభ్యః గురు శబ్ద ఉకారాంత పుల్లింగ చతుర్థ్యైక వచనాంతః. నివేద్య లెబంతం అవ్యయం అన్నారు. ప్రహర్ష చిహ్నానుమితం ప్రహర్షస్య చిహ్నాని ప్రహర్ష చిహ్నాని ప్రహర్ష ఏమండి? అనుమితం శుద్ధం చెప్పండి, సమాసం అక్కర్లేదు. ఒకటి అనుమితం అనుమిత ప్రహర్ష చిహ్నానుమిత అనుమితౌ అనుమితాన్ ప్రహర్ష చిహ్నానుమిత శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయేక వచనాంతః. ప్రియాయై ప్రియాభ్యాం ప్రియాభ్యః ప్రియా శబ్ద అకారాంత స్త్రీలింగ చతుర్థ్యైక వచనాంతః. శశంస ఇది తెలియలేదయ్యా, ఇక్కడ ఏదో ఇచ్చాడు. శశంసుః సకర్మకాత్ కర్తరి భూతే లిట్ పరస్మైపద పదమేక పురుషైక వచనాంతః అన్నారు. వాగ్భ్యాం వాగ్భిః వాక్ శబ్ద చకారాంత స్త్రీలింగ తృతీయేక వచనాంతః. అవ్యయం అవ్యయం అన్నారు. పునరుక్తం క్రియా విశేషణం అవ్యయం అన్నారు. నేను వాచా శబ్దానికి ఇలా రాయలేదు, వాగ్భ్యాం వాగ్భిః రాయలేదు. వాచా స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ శబ్దం అని రాశాను. నేను 3-4 పదాలు అయితే రాయలేకపోయాను. రాయని వాటిని చూసుకోవాలి మళ్ళీ మీరు పుస్తకం. అదే ఇప్పుడే చూస్తున్నా. వాగ్భ్యాం వాగ్భిః వాక్ శబ్ద చూడలేదు. వాచా వాగ్భ్యాం వాగ్భిః అది వాక్ శబ్దం, విలముఖ శబ్దం లాగా ఉంటుంది, కాకపోతే స్త్రీలింగ శబ్దం. ఆకారాంత చకారాంత స్త్రీలింగం. చకారాంత స్త్రీలింగ. జలముఖ శబ్దం పుంలింగం, సేమ్ దాని లాగానే జలముఖ అక్కడ మీకు ఏవంలో ఏవం సువాక్ పయోముఖ్ అని ఉంటుంది. పయోముఖ్ సువాక్ వాక్శబ్దం. అది వాక్శబ్దం స్త్రీలింగం కనుక సువాకం పుంలింగా చేశారు. అంటే వాక్ ఎస్సిస సువాక్ మంచి వాకులు కలవాడు అనే అర్థంలో పుంలింగంగా మార్చాం అక్కడ. ఎందుకంటే అది వాక్శబ్దం స్త్రీలింగం. అక్కడ ఏవన్నా చెప్పరాదు వీల్లేదు, పుంలింగ శబ్దం ఏవంగా చెప్పరాదు కనుక సువాక్ చేసాము. సువాక్ అంటేనేమో మంచిగా మాట్లాడేవాడు, మళ్ళీ వాక్యం వాక్శబ్దమే అట్లా. కనుక వాక్శబ్దము సువాక్ శబ్దము ఒకటే. అంత స్త్రీలింగం దానికి కేవలం లింగం అని మాత్రమే భేదం, కానీ మిగతా శబ్దాంతో ఒకేలా ఉంటాయి. చకారాంతం అంతా కూడా ఒకేలా ఉంటాయి. వాచ జలం చా జలం వాచ వాగ్భ్యాం వాగ్భి. అయితే ఇంకొకటి ఏమిటంటే ధాతువులో శశంస ఉంది. దాంట్లో సరే ఏదో సకర్తృక సకర్మకము అనేక అకర్మకము అవన్నీ మనకు అవనవసరం లేదు. మనం ఏంటి ఏ ధాతువు ఏ లకారము ఏ పురుషము ఏ వచనం ఇవి మాత్రమే కాదు. శంసు ధాతువు భూతే లిట్ ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం అంతే మనకు వస్తుంది. అది ఇంకా సకర్తకం సకర్మకం అకర్మకం అవన్నీ ఉంటాయి, మనకు అవసరం లేదు దాని గురించి. అంటే మనం తెలుసుకుంటే ఇంకా విశేషమైన అంశాలే తెలుసుకుంటే. ధాతువులు సకర్మకాదు అకర్మకాదు 2 రకాలు చెప్పుకున్నాం కనుక అక్కడ అది అకర్మక శంస అంటే ప్రశంసించెను
అన్నప్పుడు ఎవరిని అని ప్రశ్న వస్తుంది కనుక అప్పుడు సకర్మకమైంది. ఎవరిని పదం రాని వాటికి అప్పుడు అది అకర్మకం. వెళ్ళెను దేనిని అని ఉండదు, అకర్మకం. అయితే కాబట్టి వెళ్ళినప్పుడు ప్రతి చెప్పుకుంటాం, పదం ప్రతి. కొన్ని అకర్మకాలంటే సకర్మకాలు, అకర్మకం అవసరం లేదు. దీంట్లో శశంస అనేటువంటి క్రియాపదం ఉంది ఒకటి. తర్వాత ఇంకోటి ఉంది, నివేద్య ఉంది. నివేదించాలి, అసమాపక్రియ. అసమాపక్రియ నివేద్య. తర్వాత శశంస. శశంస అంటే లిట్ లకారం కనుక మొదటి శకారం వల్ల 2 సార్లు వచ్చి శశంస అయింది. ఓకే, శశంస అంటే ప్రశంసించెను అని అర్థం. ప్రశంసించెను అంటే స్తుతించెను, చెప్పాను, విషయం వివరించాను అని అర్థం. వివరించుట అని అర్థం కూడా మనం చెప్పవచ్చు. వివరించేది ప్రశంసించను, చెప్పాను. ఏమిటి, ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు, దేని గురించి చెప్పారు, దేని ప్రశంసించారు, ఎవరు చెప్పారు అన్నప్పుడు అది ప్రధాన వ్యక్తి కాదు. మనకు ప్రధాన వ్యక్తి పని దీంట్లో ఏముంది, గురువు అనే దానికి ఇక్కడ గురువు నివేద్య. గురువు ప్రసన్నేందు ముఖ నృపాణం ఎవరు చెప్పారండి? సహా పదం వస్తుంది. ప్రథమ విభక్తి అన్నప్పుడు ప్రసన్నేందుముఖ. సహా అతడు రాజు ప్రశంస చెప్పాడు. ఎవరికి అంటే ప్రియాయై అంటే భార్యకు, భార్య కొరకు చెప్పాడు అని. భార్య కొరకు అంటే భార్యకు అన్నమాట. ఎవరికైతే చెప్పారో వాళ్లకు చతుర్థి. సహా ప్రశంస ఏమిటి అంటే పునరుక్తం ఏవ, పునరుక్తం వల్లే. దేని అంటే ప్రసాదం విషయం అనమాట. ప్రహర్ష చిహ్నానుమితం ప్రసాదం అట్లా. దీంతో అంటే వాక్కుతో పునరుక్తం ఏవ, పునరుక్తం లాగానే, చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పినట్లుగానే. శశంస అంటే ప్రశంసించాడు, చెప్పాడు విషయాన్ని అని. అంటే ఏం చేసి అంటే నివేద్య, ఎవరికి, గురువుగారికి నివేదన చేసి, అంటే గురుగారికేమో నివేదనగా చెప్పి గురుగారికి విషయం నివేదించాడు అనమాట. అదే మళ్ళీ ఇక్కడ పునరుక్తంగా అదే విషయాన్ని ప్రియాయి శశంస, ప్రియురాలు చెప్పాడు. అదే అంటే ఒక విషయమే, అక్కడ విషయం ఇక్కడ విషయం ఒకటే, అదే మాటని మళ్ళీ చెప్పాడు అని అర్థం. గురుగారికి గురవే నివేద్య. అయితే ఇక్కడ గురువు పదం ఎందుకు వచ్చింది మరి అంటే, ఇక్కడ ప్రధాన వ్యక్తి లేదు కదా. గురువు అంటే ఎవరు? ఈయననే గురువు, రాజే గురువు, నృపాణాం గురువు ఆయనే. రాజులందరిలోనే నృపాణాం గురువు, నృపురకు గురువు అయినటువంటి ఈయన ఇంకా ఎట్లాంటి వాడు ఆయనే అంటే ప్రసన్నేందుముఖ, ప్రసన్నము చేత ఇందుముఖుడు. చంద్రుడి ముఖం అంటే సంతోషంతో, ఆనందంతో ప్రసన్నమైనటువంటి దాని చేత ముఖము విపారిన ముఖం కలిగినటువంటి వాడు, చంద్రుడిలాగా శోభిల్లుతున్న ముఖం కలిగినటువంటి నృపాణాం గురువు. రాజులందరికీ కూడా 2 చక్రవర్తి కదా, సమ్రాట్ సమారాధన తత్పరోభూతం అని చెప్పుకున్నాం. కనుక రాజులందరూ కూడా గొప్పవాడైనటువంటి వాడు కనుక ఈ నృపుల గురువు అయినటువంటి ఈయన నివేద్య, ఎవరికి, గురవే నివేద్య, తన గురువుని చెప్పాడు అని. ఏం చెప్పాడు? ప్రసాదం. ఎవరి యొక్క ప్రసాదం? తస్యాహ ప్రసాదం. తస్యాహ అంటే నందిని ధేను యొక్క అనుగ్రహ విషయం. అది ఎట్లాంటిది? ప్రహర్ష చిహ్నాన్వితం. ప్రహర్ష చిహ్నం అంటే ఆనందించి, సరైన ఆనందించింది కనుక ఆ ప్రసన్న చిహ్నముల చేత అంగీకరించబడినటువంటి యొక్క ఆ ప్రసాదమైన అనుగ్రహాన్ని గురువు గారికి చెప్పి అదే విషయాన్ని తన భార్య కూడా చెప్పాడు. చెప్పినట్టుగా అంటే ఇంత క్రితమే మనకు మళ్ళీ ఆ విషయం అంతా కూడా మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఒక మాటతో. లేకుంటే మళ్ళీ రిపీటేషన్, ఈ విధంగా వెళ్ళాం, సింహం జరిగింది, ఆ కథ ఈ కథ అన్ని చెప్పాల్సిన ఆ ఒక్క మాటతోనే అవన్నీ వచ్చేసినట్లయితే. అంటే కొన్ని జనరల్గా పురాణాల వాటిలో వచ్చిన విషయం మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ చెప్తుంటారు అక్కడ విషయం అంతా కూడా. అట్లా కావ్య లక్షణం కనుక కావ్యం సుందరంగా ఉండాలి కానీ బోరు కొట్టించదు, అతి ప్రసంగం చేయకూడదు.
అందుకొరకని ఒక మాటతోనే పునరుక్తం ఏవ, మళ్ళీ చెప్పిన విషయమే చెప్పినట్టుగానే దాన్ని అంతా కూడా చెప్పేశాడు ఆయన అని ఇది ఇది శ్లోకంలో భావం. దీంట్లో ఇక్కడ అయ్యా ఒక చిన్న సందేహం అయ్యా. చెప్పండి. మామూలుగా తెలుగులో అయితే ఇక్కడ మనం ఈ షష్ఠీ విభక్తి వాడతాం. గురువుకు నివేదించాడు అని, అవును భార్యకు చెప్పాడు అని, కింకుల యొక్క లోపలను వాడుకుంటాం. అవును కానీ ఇక్కడ చతుర్థి వాడుతున్నారు. గురవే నివేద్య ప్రియాయై శశంస. ఉమ్. అంటే ఇది ఎందుకు సంస్కృతంలో మాత్రమే ఇట్లా ఉపయోగించడం జరుగుతుందా? సంస్కృతం అంటే మన కొరకు కై, ఆమెకే ఆమెకు చెప్పినట్టు ఆమెకే చెప్పాను అర్థము, అతనికి చెప్పాను అర్థము. యొక్క ఇప్పుడు మీకు షష్ఠి వాడాలంటే అప్పుడు యొక్క వస్తుంది. అదే వస్తే అర్థం మారిపోతుంది. హూ కూడా రావచ్చు కదా. ఇక్కడ కూడా వస్తుంది. ఆమెకు ఆమె యొక్క ఏదైనా రావచ్చు. కానీ ఇక్కడ సంస్కృతం నేను 2-3 చోట్ల గమనించాను ఇది. కూ రావాల్సిన చోట కొన్ని చోట్ల చతుర్థి వాడమని మీకు విభక్తి అర్థ ప్రకరణంలో వస్తుంది. అది ఆ విశేషమే మాకు కావాలి. నమస్వస్తి స్వాహ సదా వషాడ్ అలంకృత అని కొన్ని ఉన్నాయి. అక్కడ ఏం చెప్తుంటారు, స్వస్తి స్వాహ స్వదా అలంకరంగా అని ఇవన్నీ పదాలకు వషట్ ఈ పదాలు చతుర్థి వాడాలి అంతో పాటు ఇంకా కొన్ని కూడా నియమాలు అక్కడ ఉన్నాయి. ఒక సూత్రం ప్రధానం కనబడుతుంది, మిగతా సూత్రాలు కూడా కనబడతాయి. ఈ వీటికి మాత్రం చతుర్థి వాడాలి అని నియమం. ఇట్లా ఉందిగా పార్థాయ ప్రతిబోధితాం అట్లా చెప్పాడు. ఆయన కొరకు చెప్పాడు, ఆయన కొరకే ఆయన ఆయన చెప్పాడు. అంటే మనం తెలుగు ప్రకారం షష్ఠి వాడితే యొక్క అర్థం వచ్చి ఉల్టా అర్థం వస్తుంది. శివాయ నమః అంటే శివునికి నమస్కారం కాదు, అది శివుని యొక్క నమస్కారం వస్తుంది ఉల్టా. హరే నమః అంటే హరికి నమస్కారం అంటే హరి కొరకు అర్థం పోయి హరి యొక్క నమస్కారం వస్తుంది. అది వ్యతిరేక అర్థం వచ్చాయి. ఇట్లాంటి కనుక అంటే అందుకొరకని కాదు, మనకు అంటే ముందు సంస్కృతం తర్వాత తెలుగు, మనం ఈ చతుర్థిని ఆ విధంగా తెలుగులో యొక్క ఉన్నప్పుడు కూడా కై అనే అర్థం మనం తీసుకోవాలి. రాముని కై అనే విధంగా శివుని కై అన్నట్టుగా ఇది కూడా అతని కై చెప్పాను, అర్థం గురించి చెప్పాను అర్థం. అయ్యా ఇప్పుడు ప్రసన్నేందు ముఖ అన్నప్పుడు మీరు ఏమన్నారు? ప్రసన్నం చేత అన్నారు. ప్రసన్నమైన ముఖము కాదా? ప్రసన్నం చేత ఇందు ముఖమా? ప్రసన్నమైనటువంటి ఇందు ముఖం కలవాడా? ప్రసన్నమైన విశేషణం వస్తుంది కదా, చేత కాదు. ప్రసన్నమైన చంద్రుడు అంటే ముఖం. అదే మీరు చెప్పారు ప్రసన్నమైనటువంటి చంద్రముఖం, ప్రసన్నమైనటువంటి ఇక్కడ చేత వాడారని ఒక సందేహం వచ్చింది నాకు. ప్రసన్నం ప్రసన్నుడైన చంద్రుడి ముఖం అని కూడా ప్రసన్నమైనటువంటి అంటాం కదా, విశేషం ముఖం. ఆ ముఖం చంద్రుడు అంటే ముఖం. అవునవును, చంద్రుడే. నింగిలో నీలం లాగా ప్రసన్నంగా ఉన్నట్టు ముఖం అర్థం. దీంట్లో సంధులే ఏమున్నాయి చూడండి. ప్రసన్న ప్లస్ ఇందు ముఖ, ప్రసన్నేందు ముఖ. గురు నృపాణం, విసర్గ సంధి. చిహ్నానుమితం, చిహ్నా ప్లస్ అనుమితం, చిహ్నానుమితం సవన దీర్ఘ సంధి. అంతే. పునరుక్తం ప్లస్ ఏవా, పునరుక్తం ఏవా, అంతే కదా. అక్కడే లేదు, పునః ఉక్తం పునః పునః ప్లస్ ఉక్తం ప్లస్ ఇవా పునః ఉక్తం. ఏవా 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 లేదా? ఓకే. సో అప్పుడు పునరుక్తం పునః ప్లస్ ఉక్తము పునరుక్తము. అది ఏ సంధి అవుతుంది? విసర్గమా? విసర్గ సంధి. పునః ప్లస్ ఉక్తము పునరుక్తం. సామూహికంగా అన్నింటికి మనం సామూహికంగా విసర్గ సంధి అంటే విసర్గ సంధిలో రకరకాలుగా ఉన్నా మనం జనరల్ గా చెప్పేది పునరుక్తం, సాధారణంగా చెప్పేది విసర్గ సంధి అని చెప్తుంటాం. ఇది ఒకటి మిస్ అయ్యాను రాయడంలో. 10 నిమిషాలు పట్టింది అంతే. మనోరాల రామశబ్దం చెప్తుందా?
మాకు రాదు చెప్పు పాప, మేము నేర్చుకుంటాం. ఏంటి పేరు? అబ్బో, ఇంకే మరి అయితే చెప్పాలి. శర్వాణి శబ్దం చెప్పు, ఒకటి. రామశబ్దం చెప్పు. ఏమంటారు? నాకు అస్సలు రాదు, చెప్పమ్మా వింటాను. చెప్పు. శర్వాణి శబ్ద శయాని శయానః సంబోధన పద్మై బుద్ధి హే శర్వాణి హే శరవణ హే శర్వాణ్యః సంబోధన పద్మై బుద్ధి ఇంకా హే శర్వాణి హే శరవణ హే శర్వాణి రామశబ్దం చెప్పు. రామశబ్దం అకారాంత అకారాంత పుల్లింగ రామ శబ్ద రామ రామ రామాన్ దృష్టి భక్తి రమయ రామశ సప్తమి భక్తి Good. ఏవం గ్రేట్ గ్రేట్. ఏమేమిటి? ఏమేమిటి? అక్కడక్కడ చెప్పడం, కంఠస్థ పట్టినప్పుడు మొత్తం లైన్ గా చెప్పగలం, అక్కడక్కడ చెప్పడం గ్రేట్. ఏదో ఏదో మొత్తానికి ఏదో ఉంటుంది. అంటే వాడు మనవాడు తెలుసుకుంటాడు, మా దగ్గర వింటుంది ఇది. ఇప్పుడు వినేవి ఇలాగా వస్తూ ఉంటాయి. ఇది అంతే, విన్న నాలెడ్జ్ లేదు. అంతే. వాడి గోచకుడు వాడు ఆకు అంటాడు, చెప్పుకోదా కదా అది. వాడి చెప్పదేవకుండా ఏదో ఒకటి చెప్తే ఉంటుంది కదా, టక టక టక. వాడు మెల్లగా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అవి ఇవి చేస్తుంటాడు వాడు. అంటే నేనేం చేయలేదు ప్రాక్టీస్, వాళ్ళు నా కొడుకే వాడు ప్రాక్టీస్ చేస్తుంటాడు. సూపర్. ఇప్పుడు ఏదో చేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ విశేషాలు చెప్పుకోవాలిగా. చెప్పండి, మీరు చెప్పింది ముందు చెప్పండి. 10 రకాలు. ఉమ్. సరే, లట్ అంటే వర్తమానము, లిట్ అంటే భూతకాలము. ఒకసారి ఈ 10ంటికి మామూలు టెన్సెస్ మనం మాట్లాడే అర్థమయ్యే విధంగా ఒకసారి రాసి పెట్టండి. ఇందులో ఏదో అర్థం కాదు. ఇప్పుడు లట్ అంటే తెలిసింది, లట్ అంటే వర్తమానం అని తెలిసింది. నాలుగే మీకు అలా తెలుస్తాయి. ఆ, ఇప్పుడు 4 తెలుస్తాయి మీకు. 5 తర్వాత టిత్తులు, 5 టిత్తులు, 5 ఇంగిత్తులు. అది 5 టిత్తులు అంటే టకారం ఎత్తైనటువంటి ఆ, లట్టు, లిట్టు, లుట్టు, లోటు. ఇవి టిత్తులు. లంగు లింగు. లంగ్, లింగు, లింగ్ 2 సార్లు లింగులు. లంగు, లింగు, లింగు, లుంగు, లురుంగు. లుంగు లురుంగు, లుంగు లుంగు, లురుంగు. ఇవి 5. వీటిల్లో వర్తమాన కాలం 1. టోటల్ వర్తమాన కాలం 1, భవిష్యత్ కాలము 2, భూతకాలం 3 ఉన్నాయి. తర్వాత ఆశించడం, విధించడం, ఆశించడం 3 ఉన్నాయి. ఇంకొకటి లింగ్ నిమిత్తే క్రియాధిపత్యం లురుంగ అంటే భూతకాలంలో ఆశించడం. లింగ్ భూతకాలం అంటే ఇట్లా వచ్చి చేసేవాడిని. లింగులో లురుంగు భవిష్యత్ అంటే భూతంలో భవిష్యత్తుగా ఆశించడం. అంటే అది అయ్యి ఉండేది. అదే అవి భవిష్యత్ కొంచెం కష్టం. అంటే అట్లా అయ్యి ఉండేది. లింగ్ నిమిత్తే క్రియాధిపత్యం లురుంగ అని. అయితే దీంట్లో లట్టు 1 వర్తమాన లట్టు అర్థం తేలిగానే. తర్వాత దానిలాగానే భవిష్యత్ రుట్టు ఉంటుంది. సేమ్ భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. అయితే అది భవిష్యత్ కాలాలు 2, లుట్టు, లృట్టు 2 రకాలు. అదే అనద్యతన భవిష్యత్ లుట్టు, భవిష్యత్ లృట్టు, భవిష్యత్తేమో లృట్టు. అనద్యతనం అంటే ఇప్పుడు కాకుండా ఎప్పుడో చెప్పేటువంటిది. దాదాపుగా మనకు ధాతృ శబ్దం లాగా వస్తుంది. అంటే ఏది ఒక్క ప్రథమ పురుష మాత్రం. గమ్ ధాతు గమిష్యతి వెళ్ళగలదు. గంత గంతార ధాతారో ధాత. గమ్కు ఒకవేళ తృచ్ ప్రత్యయం అంటారు. ఏది ధాతృ శబ్దాన్ని తృచ్ ప్రత్యయం.
అంటే ఆ. తృతీయ ప్రత్యయం అంటే ఏమిటి? ధాతృశబ్దం గురించి చెప్తున్నాను. ధాతృశబ్దం అర్థం ఏమిటంటే ఆ ధాతృశబ్దంలో క్రియాపదాన్ని మీద చేసే వ్యక్తి అనే అర్థంలో చెప్తూ ఉంటే ఆ చేసే వ్యక్తి అనే అర్థంలో తృచి ప్రత్యయం వస్తుంది. ధాత అంటే ధారణం పోషించడం అంటే చేసి తయారు చేసేవాడు, సృష్టించేవాడు. ఇచ్చేవాడు, దానం ఇచ్చేవాడు దాత అయింది. కృయీకరణే కర్త అయింది, చేసేవాడు, పనిచేసేవాడు. అట్లానే పఠిత చదివేవాడు. ఇవన్నీ తృచి ప్రత్యయాలు. పఠిత పఠితారవద గంత గంతారవ ధాత ధాతారో ధాతారా వచ్చినట్టుగానే గంధాతుకు కూడా మీరు తృచి ప్రత్యయంలో గంత గంతారవే గంతారా అని శబ్దంగా ఉన్నది. అదే ధాతుకు వచ్చేసరికి భవిష్యత్తు దృట్టయింది. ధాత ధాత గంత గంతార గంతారహ అనేటువంటి అర్థం ఏమిటి? ఇక్కడ ధాతువుల అర్థంలో లుట్టర్థంలో వెళ్ళగలడు. ఎప్పుడు? వచ్చే సంవత్సరం అంటే వెళ్ళగలడు. పర్ఫెక్ట్ కాదు. భవిష్యత్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమంటే ఇంపర్ఫెక్టా అనేటువంటి విధంగా అది ఎప్పుడో చేస్తాడు. మే గో అన్నట్టు. మేబీ ఫ్యూచర్ పర్ఫెక్ట్. అంటే అది దానికి మనం ఏం వెళ్తా అన్నావు కదా అంటే వెళ్తాను అంతే. మనం స్వరం చెప్తా వెళ్తాను అంటాడు. అంటే వెళ్తాను అంటే వెళ్తాడు వెళ్ళాడు అనే అర్థంలో ఆధారం ఉంది. ఇవి 2 రకాల ధాతువులు. గమ్ ధాతువు మన భవిష్యత్ కాలం. లంగ మన భూతకాలంలో 3 ఉన్నాయి. ఏమిటది? మన లిట్ లకారం అనధ్యతన పరోక్షే భూతే లిట్. భూతకాలము అనధ్యతనం, ఇది కూడా అనధ్యతనం. అంటే ఎప్పుడో జరిగేది. ఎప్పుడో జరిగేది అనే అర్థంలో అది ఎట్లా అంటే మనం భూతకాలంలో మనం కూడా పరోక్షం, మనకు ప్రత్యక్షం కాదు, మనకు తెలియని విషయం అన్నమాట. కనుక అటువంటి దాంట్లో చెప్తుంటా. అంటే రామో నామ బభూవ అందుకనే కావ్యంలో వచ్చేటువంటివన్నీ కూడా పాతకాలం వస్తుంది, లిట్ లకారం వస్తుంది. అంటే ఇది దాదాపు కథాత్మకమైన విషయాల్లో వస్తుంది. ఇది దాంట్లో ఆత్మనేపథ్యం ఉంది కదా మరి. అంటే నేను వెళ్ళానేమో బహుశా నా ప్రాచీన కథగా చెప్పడం కానీ, నా చిన్నప్పుడు కథ ఎవరు మావాడు ఎవరో చెప్పారు, నేను ఇట్లా అడ్డం పడ్డానట, చిన్న పిల్లవడం అనే విధంగా చెప్పడం కానీ, లేదా గత జన్మలో నేను ఉండేవాడినట అన్నట్టుగా ఈ విధంగా చెప్పేది. అంటే మనకు తెలియని విషయం అయినా అది ఏదైనా మనదే కావచ్చు, వేరే కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. దాదాపుగా అట్లా అర్థం అనమాట. అట్లానే అనధ్యతన లుంగు ఉంది. అనధ్యతమే అభవత భూతాం అభూహు అభూతాం అభూతం అభూత భూతాం అభూవన్ అని ఉంది. అట్లానే మామూలుగా లంగ్ లకారం అభవత అభవతాం అభవన్ అనేటువంటిది ఉంది. వెళ్ళాను అని అర్థం. ఇవాళ కావచ్చు పొద్దునే అహం అగచ్చం ప్రాతః ఆపణం ప్రతి అహం అగచ్చం పొద్దునే నేను మార్కెట్కి వెళ్ళాను అంటే అది పర్ఫెక్ట్ కింద లెక్క. అదే అవి రాసి దానికి కొంచెం తెలుగులో రాసి ఒక ఉదాహరణ రాస్తే తేలిక. ఇప్పుడు మీకు ఎక్కడ ఇంకా అర్థమైంది కదా 3 విషయాలు. లట్ ఇప్పుడు మీకు అర్థమైందా రాజయ్య గారు, శైలజ గారు? అర్థమైనవి. లట్ ఏమో లట్టు లిట్టు అర్థమైనాయి. లట్ వర్తమాన కాలం, లిట్టు భూతకాలం. భూతకాలం భూతాంత పరోక్ష లిట్. లుంగు అనధ్యతన భూతే లుంగు భూతే లంగు. లంగు లుంగు లిట్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఎన్నైనా మొత్తం? భూతకాలం 3, భవిష్యత్తు 2, వర్తమానం 1. అంతే కదా. దీని తర్వాత విద్యాధ్యాశిష్యులోడు విద్యాధ్యాది ఆశించడం విధించడం. గచ్చాటి విధించడం వెళ్ళు అని. తెలుస్తుంది. ఆశించడం కూడా అంటే వెళ్ళాలి, మీరు వెళ్ళాలి అంటే అనే విధంగా చెప్పడం, ఏదైనా చేస్తే బాగుంటుంది అనే విధంగా చెప్పేటువంటి.
దీంట్లో విధిలింగు ఆశీర్లింగం మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, అవే సేమ్. ఇవి కూడా అట్లాంటివి రెండింటి కూడా గచ్చేది గచ్చేతాం గచ్చేయు, భూయాద్ భూయాస్తాం భూయాసు అనేటువంటిది లింగ, 2 లింగులు ఉన్నాయి, విధిలింగ ఆశీర్లింగ అనేటువంటిది. అవి కూడా ఇవి అర్థం కనుక 9 అయినాయి. దీంట్లో తర్వాత ఇంకొకటి ఏంటి మనం చెప్పుకుందాం, లృంగ్ లింగ నిమిత్తే క్రియాధిపత్యం లృంగ్. లింగ నిమిత్తం, లింగ్ అంటే ఆశించడం, స్థించడం, వెళ్ళాలి, వెళ్ళవలసి వచ్చింది కానీ జరిగి ఉండేది, ఉండడం అనేది అంటే స్యాద్ ఉండాలి అని మనం ఆశిస్తాం కదా. ఆశీర్వాదంలో లృంగు భవిష్యత్తు, లింగ నిమిత్తంలో క్రియాధిపత్యం లృంగు, అది అంటే ఆ విధంగా జరిగి ఉండేది. భవిష్యత్ అంటే జరిగి ఉండేది, ఉండేవాడు అని అర్థం. భూతంలో అంటే స్యాద్ నిజానికి గచ్చేదంటే వెళ్ళాలి అంటే ఇప్పుడే, భూతకాలంలో ఉండదు. కానీ లృంగు వస్తే భూతకాలంలో, భూతకాలంలో లింగం అంటే భూతకాల లింగం అనేటువంటిది ఏంటంటే ఆశించడం అంతే, ఇంకేలేదు, ఏదో జరిగి ఉండేది. అదే ఇంగ్లీష్ లో కండిషనల్ సెంటెన్స్ అంటారు. If he had come, I would have gone. If he had come, I would have gone. వస్తే పోయేవాడిని. నేను బీటెక్ చదివితే ఇంజనీర్ అయ్యేవాడిని. అదే అలేదు. If I had got a first division, I would have. అయ్యేవాడిని నేను అప్పుడు ఏ లకారం తీసుకుంటారు, ఏ లకారం తీసుకురాదు. అదే అలాంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాసి తేలిక అవుతుంది చదువుకోవడం. అదే ఇంగ్లీష్ లో ఇది కండిషనల్ సెంటెన్స్ తో పోవాలి. హిందీలో హేతు మద్భూత్ అంటారు. అది కనుక అదే భూతంలో భవిష్యత్తుగా అభవిష్యత్ అని వస్తుంది, ష్యా వస్తుంది, అదే దీంట్లో అభవతులాగా వస్తుంది. అదే అభవతలాగా అభవిష్యత్ అభవతులాగానే ఉంటుంది. కానీ భవిష్యత్ కాలం యొక్క పదం లాగా శ్యా వస్తుంది. ఇట్లా వెళ్ళు అంటే విధి, వెళుతు గాక అంటే వెళ్ళాలి, వెళ్ళు 2 రకాలు. వెళుగాక అంటే వెళ్ళాలి అంటే మనం వాళ్ళను మీరు వెళితే బాగుంటుంది అనే అర్థంగా, వెళితే బాగుంటుంది అనే అర్థంలో చెప్పేటువంటిది. అది అట్లా కావాలి, అట్లా అని అర్థం. ఇప్పుడు ఆజ్ఞార్థకంలో మనము గచ్చ లాంటి పదము భగవంతుడిని కోరేటప్పుడు ఇవ్వు అని అంటామనుకో, ఇక్కడ ఇవ్వు అని ఆజ్ఞాపించడం లేదు భగవంతుడిని. ప్రసీద మమ భాస్కర అని ప్రసీద అన్న, ప్రసీద లోట్లకారం, ప్రసీద అంటే అనుగ్రహించు అంటే అనుగ్రహించి ఆర్డర్ ఇస్తున్నామా. గచ్చ అంటే వెళ్ళు అంటున్నాం పిల్లవాడిని. భగవాన్ ప్రసీద అన్నప్పుడు ఆయన ఆజ్ఞ కంపల్సరీగా నువ్వు నన్ను అనుగ్రహించాలి అని రూల్ పెట్టడం లేదు. మరి ఇక్కడ అర్థం అక్కడ తేడా వస్తుంది. ఈ అర్థం ఏంటంటే అనుగ్రహిస్తే బాగుంటుంది అనే అర్థంలో ఆశించడే. ఎట్లా అది అంటే దాంట్లో 2 రకాల అర్థాలు కూడా సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఈ 2 మళ్ళీ విడివిడిగా వేరే కూడా ఉన్నాయి. ఈ 10 రకాలు. ఇంకొక లకారం కూడా లేట్ లకారం ఒకటి ఉండే, కానీ అది అని ఉన్నది, లేట్ అయింది అది మనకు లేట్ కనుక అది లేటే. ఎందుకనగా మనకు వ్యవహారంలో లేట్ లకారం లేదు. వ్యవహారంలో లేదు అంటే నిజంగా 5 టిత్తులు 5 ఇంగిత్తులు 6 టిత్తులు లేటుతో, 4 ఇంగిత్తులు లింగు 2 సార్లు ఎప్పుడున్నాం అంటే 6 టిత్తులు అదే. కానీ ఈ ఒక టిత్ లేటు పోయింది, ఇంగిత్తు ఒకటి ఎక్కువ అయింది, మళ్ళీ 10. క్లాస్ ఎవరన్నా లేట్ గా వస్తే లేట్ వేదే అనేవారు ఆచార్య వారు. వేళాకోళం అన్నమాట. అది మా క్లాస్ లో ఒకళ్ళకే ఫేమస్. వైదిక సాహిత్యంలోనే వాడేవాళ్ళు అంటారు దాన్ని. అదే లేట్ వేదేచ అనే సూత్రం. అందుకే వేదంలో మనం లేట్ అనేటువంటిది దానికి మనకు ప్రయోగం ఒక్కర్లేదు అనేటువంటిది. వాళ్ళ జనరల్గా లిట్లకారంలో విధానం ఏంటంటే కొంచెం మొదటి అక్షరం 2 లకారం వస్తుంది. తర్వాత లకారంలో కూడా ఇప్పుడు ధాతు ఉంది, భూధాతు కానీ గమధాతు కానీ ఇంకేదో ధాతు తీసుకుంటే
ఒకటి దాన్ని ఏమంటారు మనం మామూలుగా ఈ కృదంతం అంటే ఇది దీనిలా చెప్పుకుంటాం, గచ్చతి గచ్చత గచ్చతి పెడుతున్నాడు. కర్మణ్యర్థకాలు ఇది కర్తర్థకంలో గచ్చతి. కర్మణ్యర్థకం ఉంది, మళ్ళీ కర్మణ్యర్థకాలు మళ్ళీ 10 ఉన్నాయి. ఒకే ధాతువు కర్తర్థకంలో 10 రకాలు, కర్మణ్యర్థకంలో 10 రకాలు. అంటే 10 రకాలు 10 లకారాలు. కర్తర్థకం 10. ఇప్పుడు మన ఖచ్చిత గచ్చత అయిపోయి అన్నీ కూడా మన కర్తర్థకం. కర్తర్థకం అంటే ఏంటి? దాన్ని కర్తనే అధికారి. అంటే సహా అని కహా అని ప్రశ్న వేస్తే వచ్చేవాడు కర్త. ఇది కర్తర్థకం అంటారు. కర్తర్థంగా కర్మణ్యర్థకం అంటే కహా అని వస్తే అప్పుడు కర్మ వస్తుంది. రావణ హతో రావణ, రావణ హన్యతే, సంహరించబడ్డాడు. రామేణ రావణ అప్పుడు దానికి కహ అంటే రావణ అని వస్తుంది. రావణ పదం ప్రధాన విభక్తిలో ఉన్నది కర్మనే. మామూలు వాక్యంలో కర్మనే దాంట్లో ప్రధాన విభక్తి వస్తుంది. రామేణ పచ్యతే. రామేణ పచ్యతే పచ్యతే అంటే వండబడింది. రామునిచే వండబడుతున్నది. అప్పుడు కర్మ ఎక్కడ వస్తుంది? అన్నం పచ్చతే. పచ్యతే కరెక్టే, మీరు కర్మ అర్థం అదే రామేణ అన్నం పచ్చతే. అయితే ఆ పచ్యతే అనేటువంటి ఏవైతే పచ్యతే, గమ్యతే, క్రియతే, భావ్యతే ఇవన్నీ కర్మణ్యర్థకాలు. కర్మణ్యర్థకాల్లో అన్ని కూడా దాదాపుగా పరస్పర ధాతువులు వస్తాయి. సారీ, ఆత్మనిపద ధాతువులు వస్తాయి ఇవన్నీ కూడా. అట్లానే కర్తరథకంలో ఉన్నటువంటి అన్ని కూడా పరస్పర కావు. అవి కూడా కొన్ని పరస్పర, కొన్ని ఆత్మనిపదలు ఉంటాయి, కొన్ని ఉభయపదులు ఉన్నాయి. దుగ్రీకరణే ఉంది. కరోతి చేస్తున్నాడు. ఇస్మై అనేది చతుర్థి. సర్వస్మై, తస్మై ఇలాగా పరస్మై. పరస్మై 10 పదములు కలదు. పరస్మై అంటే ఇతరుల కొరకు చెప్పే పదం కలిగినటువంటిది ధాతువులు పరస్మై 10 అంటారు. అంటే ఇతరుల కొరకు అంటే తన కొరకు అని ప్రత్యేకంగా దాంట్లో అర్థం ఎక్కువ రాదు. తన కొరకు ఆత్మనే, ఆత్మని శబ్దం. ఆత్మనే, ఆత్మభ్యాం, ఆత్మభ్య చతుర్థి. తన కొరకు అంటే అర్థం ఏంటి? కరోతి అంటే చేస్తున్నాడు. చేస్తున్నాడు అన్నప్పుడు తన కావచ్చు, కాకపోవచ్చు. అది పరస్మైపది అంటే పరస్మైపది అంటే చేస్తున్నాడు. చేసుకుంటున్నాడు అన్నాం. ఈ కుంటు పదం ఉన్నది, చేసుకుంటూ. ఈ కుండ అంటే అర్థం ఏంటి? చేసుకు ఉంటున్నాడు. ఉంటు పదం ఏంటంటే తనకు అన్నట్టు, ఆత్మనిపది. కురుతే అని ఉంటుంది కదా. ఇది కురీకరణ 2 రకాల ధాతువులు, కరోతి, కురుతే. 2 రకాల ఉభయపద ధాతువులు ఉంది. వర్తతే అంటే ఉంటున్నాడు, వేరేవాడి కొరకు కాదు. ఉంటున్నాడు తనే కదా, తనే ఉండు, తనకు తానేగా ఉందంటే లెక్క. అందుకొరకు ఇది ఆత్మనిపది అయింది. భవతి ఉన్నాడు, ఉండుట పరస్మైపది. అయితే ఇవి కర్తర్థకాల్లో ఆత్మనిపది, పరస్పది, ఆత్మనిపది, ఉభయపది అంటే 2 ఉంటే ఉభయపదులు. కర్మణ్యర్థకంలో మాత్రం దాదాపుగా ఆత్మనిపదే ఉంటాయి. ఇవి 10 రకాలు. అంటే అవ్యపది, ఇవోపది, ఆత్మ 2 రకాలుగా ఉభయపది ఉంటాయి. 20 రకాలుగా ఒక ధాతు 20 రకాల లకారాలు ఉంటాయి. అంటే అట్లానే కర్మణ్యర్థం 10 రకాలు. ఇవి పోగా నిజంతాలు. నిజంతములు అంటే అంతములు అంటే ప్రేరణార్థకం. చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు, చేయబడుతున్నది. ఇది పోగా చేయిస్తున్నాడు. చేయించుతున్నాడు అంటే వాడు చేయడం లేదు,
వేరే వాడితో చేయిస్తున్నాడు. ఇప్పుడు ఒక కర్తరకంలో ఇప్పుడు ఆత్మనే పరస్మైపది కృంకరణ్య ధాతు పరస్మైపదిలో కరోతి అంటే చేస్తున్నాడు. గురుతే అదే దాంట్లో చేసుకుంటున్నాడు. ఇది ఆత్మపది. అదే మనకు కర్మణార్థకంలో చేయబడుతున్నది. చేయబడేది కర్మ. కార్యం క్రియతే, చేయబడుతున్నది. అదే నిజంతమైతే కారయతి, చేస్తున్నాడు. అంటే చేసేవాడు వేరే, కరోతి వేరే. సహా కరోతి అహం కారయామి. వాడు చేస్తాడు, నేను చేయిస్తున్నాను. ఇది నిజం. ఇవి మన 10 రకాలు. తర్వాత ఇంకొక 10 రకాలు ఉన్నాయి. సందంతాలు. సందంతం అంటే అభిలాషని, అక్కడ ఏం లేదు, చేయడం చేసేది ఏం లేదు. చికీర్షతి, చేయాలనుకుంటాడు, చేయాలని కోరుతున్నాడు, కోరుతున్నాను. అహం చికీర్షామి అంటే నేను చెయ్యాలనుకుంటున్నాను, అనుకోవడమే, అంతేగాని పని చేసేవాడు ఎవడు లేడు. అటుగానే మనసులో అనుకోవడమే. ఇది సందంతంలో సన్ అనేటువంటి అర్థంలో వస్తుంది, అభిలాష కలిగినటువంటి. ఇవి మళ్ళీ 10 రకాలు. దాని నుంచే చికీర్షు, జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చిన జిజ్ఞాస, తెలుసుకోవాలని కోరిక, జయించాలని కోరిక, జిగీష. ఉభయ పదాలని ఎలా గుర్తించడం, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆత్మనేపది, పరస్మైపది, ఉభయ పదం ఉంది కదా. ధాతులను బట్టి గుర్తించడం లేదు, అది మనం అనుభవం బట్టి తెలుసుకోవడం, పుస్తకాలను బట్టి తెలుసుకోవడం. చూస్తే ఒక ధాతువు గుర్తించడం కష్టం. ఉభయపది ఎట్లా అనేది గుర్తించడం కష్టం. ఆ ధాతు ఉభయపద కాదా. ఇప్పుడు ఇది ఉంది, జయతే, జయ 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 భగవన్ అని మనం చెప్తుంటాం. జయ జయ అన్నప్పుడు జయ అనేది ఏంటి? పరస్మైపది. ఎందుకంటే గచ్చాలాగా జయ వచ్చింది, నోట్లకారం వచ్చింది. జయతే, సత్యమేవ జయతే అన్నాం. జయతే అనేసరికి అది ఆత్మధిపతి అయింది. జయతు జయతు దేవో నందకి అని చెప్తున్నాం. దేవకి నందన. జయతు అన్నప్పుడు అది పరస్మైపది. జయతే ఆత్మనిపది అయింది. ఈ జయ ధాతు 2 రకాలుగా ఉంది, పరస్మైపది, ఆత్మనిపది. విరాజతే, విరాజతే, ఇట్లా రకరకాల. కొన్ని ఉభయపదులు ఉన్నాయి, కొన్ని కేవలం ఒకటి అయితే, కొన్ని పరస్మైపదులు, కొన్ని ఆత్మనిపదులు ఉన్నాయి. అంటే పరస్మైపదాన్ని ఆత్మనిపదిగా ఉండాలని లేదు, ఆత్మనిపదాన్ని పరస్మైపదిగా ఉండాలని లేదు. 2 కలిపినటువంటి కొన్ని ఉన్నాయి. ఇట్లా అట్లానే మనకు కర్మణార్థకంలో మళ్ళీ వేరే వేదానికి వాడే కర్మణార్థకం అనమాట. ఎక్కువగా ఒక మంచి మాట్లాడే దాదాపు కర్మణ్య ప్రయోగాన్ని వాక్యం ప్రయోగిస్తుంటారు. సంస్కృతంలో కర్మణి ప్రయోగాలు బాగా కనబడతాయి. బాగా అంటే ఒక మంచి భాష అంటే కర్మణ ప్రయోగ భాష. అంటే ఆగమ్యతాం. ఎవరైనా వచ్చారు, ఆగచ్చోదు అనకంటే ఆగమ్యతాం అంటారు. ఆగమ్యత అంటే రండి, అంటే రాబడుగాక అని అర్థం. రండి కూడా కాదు, అంటే రండి అర్థంలోనే, కానీ గమ్యతాం, వెళ్ళబడుగాక, నీ చేత వెళ్ళబడుగాక అని అర్థం. అంటే మీరు వెళ్ళండి అని అర్థం. ఆగమ్యతాం రండి, ఇంటికి వచ్చారు కూడా ఆగమ్యతాం. అట్లా అని అన్ని వాక్యాలు మనం కర్మణ ప్రయోగం చేయరు. కాకపోతే కొన్ని అట్లా కొంచెం శోభిలేలా కొన్ని వాక్యాలు మధ్యలో చేస్తుంటారు. తర్వాత ఇవి ఇంకా మనకి ఇంకోటి భూయతి అనేటువంటిది, దాన్ని యంగంతములు అంటారు. ఇంకా ఎక్కువ కోరికతో చేయాలనుకుంటాడు, ఎక్కువ ఇంట్రెస్ట్ చేయాలనేటువంటిది అది చెప్తుంటారు. సరే, ఇవి రకరకాలైనటువంటి ధాతువుల యొక్క విధానాలు. అంతే కదా, ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉందా? ఆపేద్దామా? సమయోతీత. శ్లోకార్థం మనం చెప్పుకోలేదు ఇంకా.
ఏం శ్లోకం చెప్పేవారు చెప్పండి మీరు. అది అట్లా అయిపోయింది. అయిపోయింది. అయిపోయిందా? అర్థమైపోయింది అండి. ఓహో. శ్లోకము ఆమె యొక్క అనుగ్రహాన్ని, ప్రసాదమును సంతోషించినటువంటి లేదా ప్రసన్నుడైనటువంటి కలిగినటువంటి రాజుల గురువు అంటే సమ్రాట్ ఆయనే తన గురువుకునకు చెప్పాడు ఏంటి తస్యా ప్రసాదం, ఆమె యొక్క అనుగ్రహాన్ని. ఆమె అనుగ్రహం ఎట్లాంటిది? ప్రహస్య చిహ్నాన్వితం అంటే సంతోషము యొక్క గుర్తుల చేతనే అనుమతి ఇచ్చినట్లెక్క అని ఆ విషయం, అటువంటి అనుగ్రహాన్ని ఆ గురువు గారికి చెప్పాడు. తర్వాత తన భార్యకు కూడా పునరుక్తం మళ్ళీ చెప్పినట్టుగానే చెప్పేశాడు అనేటువంటిది శ్లోకం భావం. ఇది మనం మామూలుగా అర్థం. సరే మరి అది కాదంటే మనం ఇంకా కృదంతాల గురించి కావచ్చు మనం రేపు కోచింగ్ ఎక్కువ వస్తుంది. లేకపోతే కృదంతాలు ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకునే విషయాలే కావచ్చు, రేపు ఒకసారి వాటి గురించి చెప్పుకుంటాం. అంటే క్వా ప్రత్యయాలు, లిప్ ప్రత్యయాలు అన్ని ధాతువుల మీదనే వస్తుంటాయి. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. శైలజ గారు ధన్యవాదాలు. ఎండ్ చేస్తున్నాను.